ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులకు భారీ భద్రత కల్పించారు పోలీసులు. స్ట్రాంగ్ రూమ్లకు చేరిన బ్యాలెట్ బాక్సులకు మూడంచెల భద్రతను కల్పించారు. ఎస్పీఎఫ్ అలాగే ఏఆర్ సివిల్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుండగా నల్గొండ కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలకు ఓట్ల లెక్కింపుకు 5 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అర్జాలబావి, నిడమనూరు, అవంతిపురం, సూర్యాపేట, భువనగిరిలో ఈ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, ఎక్కడున్నారు మీరు ప్రస్తుతం? సో మూడంచెల భద్రత అని చెప్తున్నారు, ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అప్డేట్ చెప్పండి. అది నల్గొండ కార్పొరేషన్తో పాటు మొత్తం 17 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు 8 గంటలకు ప్రారంభంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే 3 రౌండ్లలోనే మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నల్గొండ డివిజన్లో 48, నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లతో పాటు 17 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా 359 వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలోనే 7 వార్డులు సూర్యాపేట జిల్లాలో 4 వార్డులు, అదే సమయంలో నల్గొండ జిల్లాలో 1, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 వార్డులు ఏకగ్రీవమైనటువంటి నేపథ్యంలోనే 352 వార్డులతో పాటు 48 డివిజన్లకు కూడా, అంటే మొత్తం 400 వార్డులకి డివిజన్లకి ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో 1737 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు మధ్యాహ్నం వరకు కూడా తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి అధికార యంత్రాంగం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. నల్గొండతో పాటు నల్గొండ పట్టణంలో ఆర్జాలబావి, నల్గొండ కార్పొరేషన్ సంబంధించి ఆర్జాలబావిలో ఉన్నటువంటి వేర్ హౌస్ గోడౌన్ లో ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అదే సమయంలో చిట్యాల, చండూరుతో పాటు దేవరకొండకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నిడ్మనూరుకు సంబంధించినటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో జరగనుంది. అదే సమయంలో మిర్యాలగూడతో పాటు నందికొండ, హాలియాకు సంబంధించినటువంటి కౌంటింగ్ మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డ్ లో జరగనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు సూర్యాపేటలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు సంబంధించి తిరుమలగిరి, హుజూర్నగర్, సూర్యాపేట, నేరేడుచెర్లతో పాటు ఇటు చూసుకున్న సూర్యాపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభంగా ఉంది. అటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలు చౌటుప్పల్, మోత్కూరుతో పాటు యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి మున్సిపాలిటీలకు సంబంధించి భువనగిరిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఒకవైపు సీసీ కెమెరాలతో పాటు మరోవైపు మూడంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే టేబుళ్లతో పాటు సీసీ కెమెరాలను కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసి అభ్యర్థులతో పాటు వచ్చేటువంటి ఏజెంట్లకు ఏ విధంగా నిబంధనలకు సంబంధించినటువంటి అవగాహన కూడా కల్పిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలోనే మధ్యాహ్నం వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు, తామదే విజయం అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా 17 మున్సిపాలిటీలతో పాటు నల్గొండ డివిజన్ లో కూడా హోరాహోరీగా 3 ప్రధాన పార్టీలు కూడా గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఎవరు విజయం సాధిస్తారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా రేపు మధ్యాహ్నం వరకు అయితే ఒక క్లారిటీ మొత్తం పూర్తిగా తేలినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే నల్గొండ డివిజన్ లో చూసుకున్నట్లయితే 48 డివిజన్లకు సంబంధించి 33 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో 17 మున్సిపాలిటీల్లో 4 మున్సిపాలిటీల్లో మాత్రం హోరాహోరీగా నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా రేపు తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే తమదే విజయం అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. హరి. రైట్, అశోక్.